సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోదశే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ మధ్యకాలంలో కొంతకాలంగా జరిపిస్తూ వచ్చినటువంటి జలహారతి కార్యక్రమం, గంగాహారతి అన్నారు. ఇది మనకి వరాహ పుష్కరిణి స్వామివారి యొక్క పవిత్రమైనటువంటి పుష్కరిణి కనుక ఈ పుష్కరిణిలో జలహారతి కార్యక్రమాన్ని ఇవాళ జరిపించుకున్నాం. స్వామి అనుగ్రహానికి పాత్రం కావాలంటే స్వామి సన్నిధానంలో దీప కైంకర్యం చేస్తే, అలాగే అందరికీ సర్వ ప్రాణధారకమైనటువంటిది నీరు కనుక ఆ నీటిని కానీ మనం పవిత్రమైనదిగా భావించి దాన్ని కానీ పూజిస్తే లోకమంతా సుఖంగా సుభిక్షంగా సుఖశాంతులతో ఉంటుంది. సకల జీవాధారమైనటువంటి నీటిని పవిత్రమైనదిగా భావించి దాన్ని పూజించాలి అనేటువంటి సందేశాన్ని లోకానికంతటికి చాటి చెప్పడం కోసమని అది ఉద్దేశ్యంగా ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దడం జరిగింది. అందుచేత స్వామి యొక్క వారు ఏడాదికి ఒక మారు వచ్చి ఇక్కడ విహారం చేసేటువంటి ఈ పుష్కరిణిలో, వరాహ పుష్కరిణిలో ఈ గంగా తల్లికి హారతి సమర్పించి ఉపచార సమర్పించి పసుపు కుంకాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. మన భారతీయ సంస్కృతిలో నీరు, నిప్పు, అలాగే పర్వతాలు కానీ లేక ఇంకా వృక్షాలు కానీ ఇవన్నీ కూడా అంటే ప్రకృతి శాతమంతా పూజనీయమైన భగవదాత్మకమైనటువంటిది అనేటువంటి సంప్రదాయాన్ని మనం లోకానికి అంతటికి సాటి చెప్పినటువంటి వాళ్ళం, అనుచనమైన సంప్రదాయం. అందుచేత ఈనాడు అలాంటి కార్యక్రమం జరిగింది. గంగా హారతి అని పిలువబడేటువంటి జలహారతి. ఆ జలహారతి కార్యక్రమంలో వీరందరూ భాగస్వాములయ్యి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రం కావాలి అని, తద్వారా లోకమంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే సర్వ ప్రాణధారకమైనటువంటిది నీరు కనుక నీటిని వృధా చేయకుండా పవిత్రమైన దానిగా పరిరక్షించవలసిందిగా మనవి చేస్తున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.